హే ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి డైరెక్ట్ అరే మీద ఉంటుంది. సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసరికి అరే కంబైన్డ్ విత్ హ్యాష్ మ్యాప్ అనమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా బిట్ ఈజీ ప్రాబ్లమ్స్, బట్ ఫండమెంటల్స్ అనేవి కొద్దిగా క్లియర్ అవుతాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి అసలు వాళ్ళు ఏమి ఇస్తారు. ఫస్ట్ ప్రాబ్లంలో దే విల్ గివ్ అస్ 2 అరేస్. ఫస్ట్ అరేలో న్యూమరిక్స్ ఉంటాయి. సెకండ్ అరేలో ఏముంటాయంటే స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే ఈ ప్యారలల్గా ఉన్నాయి చూడండి. ఈ ప్యారలల్ వచ్చి ఈచ్ వన్ స్కోర్స్. అంటే ఈ 100 అనేది ఈ పీటర్ యొక్క స్కోర్, ఈ 95 అనేది ఈ జాన్ యొక్క స్కోర్. సో ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయాలంటే, ఆన్సర్ ఇవ్వాలంటే మ్యాక్స్ ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో అది రిటర్న్ చేయాలి. సో ఇది సింపుల్ ఫండమెంటల్ ప్రాబ్లం. ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం మ్యాక్స్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలి, అంతే కదా. సో ఇక్కడ విజువల్గా మనం చూసుకుంటే మ్యాక్స్ ఎలిమెంట్ అనేది జో, అంటే మ్యాక్స్ స్కోర్ చేసింది జో. సో ఇది మనం ఎలా ఫైండ్ చేస్తాం. సో ఇక్కడ మనం సార్టింగ్ అనేది యూజ్ చేయలేం. సార్టింగ్ యూజ్ చేస్తే మ్యాక్స్ ఎలిమెంట్ అనేది లాస్ట్కి వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆర్డర్ డిస్టర్బ్ అయితే ఈ జో అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది మనం ఫైండ్ చేయడం కష్టం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇండెక్స్. ఇండెక్స్ని క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మ్యాక్స్ ఎలిమెంట్ ఫైండ్ చేసినప్పుడే దానికి కరస్పాండింగ్ ఇండెక్స్ ఏంటో కూడా ఫైండ్ చేయాలి. ఇది మెయిన్ లాజిక్. సో ఇనిషియల్గా ఇది ఎలా చేస్తామంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది మ్యాక్స్ ఎలిమెంట్ కింద అనుకుందాం, ఊహించుకుందాం. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది మ్యాక్స్ ఎలిమెంట్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్ని మనం ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ వేరియబుల్ ఉందనుకోండి. మ్యాక్స్ వేరియబుల్లో నేను 100 స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వస్తాను, ఈ పాయింటర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ 95 అనేది 100 కన్నా ఎక్కువ కాదు కాబట్టి మనం మ్యాక్స్ చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇన్ కేస్ ఎక్కువ అయితే మనం చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు కావాల్సిన టార్గెట్ కూడా అదే. సో ఇప్పుడు ఇక్కడికి వస్తాం, ఈ పాయింటర్కి. ఇక్కడికి వచ్చేటప్పుడు 120 ఈజ్ 120 గ్రేటర్ దెన్ 100. మనకి ప్రీవియస్గా 100 అనేది ఉంది మ్యాక్స్లో, ఇప్పుడు 120 గ్రేటరే కదా. సో ఈ మ్యాక్స్ అనేది మనం అప్డేట్ చేయాలి, 100 తీసి 120 పెట్టాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఈజ్ 102 గ్రేటర్ దెన్ 120 కాదు. సో మన మ్యాక్స్ అనేది చేంజ్ అవ్వదు. ఈ ప్రాసెస్లోనే మనం ఇండెక్స్ కూడా స్టోర్ చేసుకుంటాం. ఒక ఇంట్ ఐడిఎక్స్ అని తీసుకొని ఇనిషియల్గా -1 పెట్టుకుంటాం. సో ఫస్ట్ మ్యాక్స్ ఎలిమెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి 0th ఇండెక్స్లో 0 కింద మార్చుకుంటాం. నెక్స్ట్ 95 అవ్వదు. నెక్స్ట్ 120 అనేది మ్యాక్స్. ఎప్పుడైతే 120 అనేది మ్యాక్స్ అయిందో మనం ఐడిఎక్స్ ప్లేస్లో ఇండెక్స్ స్టోర్ చేసుకుంటాం. ఐ మీన్ సింపుల్గా ఐ. సో ఐడిఎక్స్ ఈక్వల్ టు ఐ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే అన్ని ఐటరేషన్స్ అయిపోయేసరికి మనం మ్యాక్స్ వాల్యూ ఏముందో ఉంటుంది, దాని కరస్పాండింగ్ ఇండెక్స్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇండెక్స్ కూడా స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏంటి, స్టోర్ అయ్యాక మనం సింపుల్గా ఏం రిటర్న్ చేయాలి, సింపుల్గా రిటర్న్ ఈ అరే ఉంటుంది కదా, సంథింగ్ ఈ ఎక్స్ అనుకోండి, ఈ అరే నేమ్ ఎక్స్ ఆఫ్ ఐ అనగానే మనకి జో అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇది మనకి కావాల్సిన ఆన్సర్ కూడా. సో ఇప్పుడు దేనికి నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, ఇప్పుడు మనం కోడ్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 అరేస్ ఉన్నాయి యాజ్ యూజువల్, స్కోర్స్ అనే అరే, నేమ్స్ అనే అరే. సో కోర్స్లో న్యూమరికల్ వేరియబుల్, న్యూమరికల్స్ రిప్రజెంట్ చేసి ఉంటే నేమ్స్లో మన స్ట్రింగ్స్, ఇవి ఏబిసిడి అనేది నేమ్స్ సింపుల్గా ఉండడానికి అలా పెట్టా. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇనిషియల్గా మ్యాక్స్ స్కోర్ అనేది మనం ఏం పెట్టాం, ఫస్ట్ ఎలిమెంట్ పెట్టుకున్నాం 35, అలాగే ఎస్యూమ్ చేసుకొని మ్యాక్స్ ఇండెక్స్ మనకు కావాల్సిన ఇండెక్స్ -1 అని పెట్టుకున్నాం. మనం ఏం చేయాలి, ఫస్ట్ నుంచి చివరి వరకు ఐటరేట్ చేయాలి కాబట్టి ఒక ఫర్ లూప్ యూస్ చేసుకున్నాం. సో ఆటోమేట్ అవ్వడానికి ఇక్కడ కండిషన్ చూడండి. ఇప్పుడు స్కోర్స్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ మ్యాక్స్, ఇక్కడ ఫస్ట్ నుంచి కాబట్టి 56 చూసుకుంటాం. 56 గ్రేటర్ దెన్ 35 ఎస్ అయ్యింది. సో అయ్యింది కాబట్టి మనం ఇండెక్స్ని సెక్యూర్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాక్స్ అనేది అప్డేట్ చేసుకుంటాం. ఈ మ్యాక్స్ ప్లేస్లో ఫస్ట్ 35 ఉంది, ఇప్పుడు 56 వస్తుంది. అండ్ ఇండెక్స్ ప్లేస్లో మనకి ఏం రావాలి, ఈ ఇండెక్స్ రావాలి. 56 ఎంత, ఫస్ట్ ఇండెక్స్, ఆ ఇండెక్స్ రావాలి. ఇండెక్స్ కూడా అప్డేట్ అవుతుంది 1 కింద. ఓకే కదా. నెక్స్ట్ 23కి వస్తుంది. 23కి వచ్చాక
చిన్నది 56 కన్నా. సో ఎలాంటి కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 101కి వస్తుంది. 101 వచ్చాక ఏంటి, 101 అనేది ఆబ్వియస్లీ పెద్దది 56 కన్నా. సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మ్యాక్స్ ఎలిమెంట్లో 101 వస్తుంది, మ్యాక్స్ ఇండెక్స్లో ఈ కరస్పాండింగ్ ఇండెక్స్ వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ లైక్ 14 లైన్ చూసుకుంటే మనం వచ్చిన మ్యాక్స్ ఇండెక్స్ని మనం రిటర్న్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు నేమ్స్ అరే. సో ఫైనల్గా మన టార్గెట్ ఆన్సర్ అనేది రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ ప్రాబ్లంలో ఏమి ఇస్తారంటే మనకు ఒక ఎరే ఇస్తారు. ఎరేలో ఇంట్ వాల్యూస్ ఉంటాయి, ఇంటీజర్స్. ఆ ఎరేలో కూడా మనకి కొన్ని డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి, కొన్ని నాన్ డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. అంటే కొన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయి ఉంటాయి, కొన్ని సింగిల్ టైం మాత్రం ఉంటాయి, వాటికి ఎలాంటి రిపిటేషన్ ఉండదు. సో ఈ కేసులో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ ఎరేలో 5 అనేది 1 టైం అయింది, 4 అనేది 1 టైం, 2 అనేది 1 టైం, మిగతావన్నీ రిపీటెడ్. 1 అనేది రిపీట్ అయింది, 3 అనేది రిపీట్ అయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే అలాగా 1 టైం ఉన్న ఎలిమెంట్స్ని తీసుకొని ఆ ఎలిమెంట్స్ని అనేది యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకు 11 వచ్చింది. సో ఈ 11 అనేది మనం రిటర్న్ చేయాలి. రైట్, అర్థమైందా? సో లిటరల్గా మనం డూప్లికేట్స్ లేనివి తీసుకొని వాటిని మనం యాడ్ చేయాలి. సో ఇది ఎలా చేయగలం? సో ఇక్కడ మనం గమనించినట్టయితే మనకి 2 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూసుకుంటే 5 సింగిల్ టైం రిపీట్ అయింది, ఇక్కడ 3 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఈ 2 పారామీటర్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కదా. ఈ 2 పారామీటర్స్ ఇలాంటి కేసులో మనం హ్యాష్ మ్యాప్ యూస్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే హ్యాష్ మ్యాప్ అనేది కీ వాల్యూ పేర్స్తో జనరేట్ అవుతుంది. రైట్, సో ఇక్కడ ఒక హ్యాష్ మ్యాప్ జనరల్గా ఊహించుకుందాం. ఈ మ్యాప్లో 2 ఇంటీజర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కీ అనేది 1 కింద పెట్టుకున్నాం. 1 అనేది ఎన్ని టైమ్స్ జనరేట్ అయింది, ఎన్ని టైమ్స్ ఉందా అనేది ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇక్కడ ఏంటి, ఈ కేసులో 1 అనేది 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 5 అనేదికి 5 ఎన్ని టైం ఉంది, 1. నెక్స్ట్ 3 అనేదికి 3 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్. నెక్స్ట్ 4 అనేదికి 4 ఎన్ని టైం ఉంది, 1 టైం. రైట్, నెక్స్ట్ ఈ 3 ఆల్రెడీ ఉంది, 2 అనేది 1 టైం ఉంది. సో హ్యాష్ మ్యాప్ అనేది ఇలా జనరేట్ అయింది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఏ ఎలిమెంట్ ఉంది, అది ఎన్నిసార్లు జనరేట్ అయ్యిందో కూడా ఉంది. సో ఈ 3 ఉన్నాయి చూడండి, ఈ 3 ఇవన్నీ సింగిల్ టైం ఎపియర్ అయినవి. రైట్, సో ఈ 3 మనం కలుపుకుంటే మన ఆన్సర్ అనేది వచ్చినట్టే. సో ఇవి మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ హ్యాష్ మ్యాప్ అనేది అలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎలా చేస్తామంటే ఒక లూప్ తీసుకొని ఐటరేషన్ మొదలు పెడదాం. ఫస్ట్ 1 దగ్గర ఉంటాం. 1 అనేది మ్యాప్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఫస్ట్ 1 మ్యాప్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఒకసారి చూడండి, ఫస్ట్ మ్యాప్ అనేది ఎంప్టీ ఉంటుంది, 1 వచ్చింది, 1 ఉందో లేదో చూసుకుంటాం. సో 1 లేదు కాబట్టి 1 పెట్టుకుంటాం. ఫస్ట్ ఇనిషియల్గా గెట్ ఆర్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది జావాలో. ఇనిషియల్గా ఏం లేకపోతే 0 పెట్టుకుంటుంది. ఇనిషియల్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ 0 + 1 మనం 1 యాడ్ చేసుకుంటాం కాబట్టి 1 అనేది 1 టైం. నెక్స్ట్ 5 వస్తుంది. 5 మ్యాప్లో ఉందా, లేదు. సో మనం 5 పెట్టుకొని 1. నెక్స్ట్ 3 మ్యాప్లో ఉందా, లేదు, 1. నెక్స్ట్ 4 వస్తుంది. 4 కూడా మనకు మ్యాప్లో లేదు, 1. నెక్స్ట్ 1 వస్తుంది. 1 అనేది ఇప్పుడు మ్యాప్లో ఉంది, సో అప్డేట్ అవుతుంది 2 కింద. రైట్, నెక్స్ట్ 3 ఆల్రెడీ ఉంది, అప్డేట్ అవుతుంది 2 కింద. నెక్స్ట్ 2 లేదు కాబట్టి 2 1 సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇదొకటి, ఇదొకటి. సో ఈ 1 అనే ఉన్న వాల్యూస్ని మనం యాడ్ చేసుకుంటే మన ఆన్సర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి, అర్థం అవుతుంది ఇంకా బాగా. ఓకే, ఇప్పుడు మనం కోడ్ చూసుకున్నట్టయితే సో ఇనిషియల్గా మనకు ఒక ఎరే అని ఇచ్చారు. నెక్స్ట్ మనం యాస్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నాం. యాస్ మ్యాప్ కూడా చూడండి, కీ యాజ్ ఏ ఇంటీజర్, వాల్యూ యాజ్ ఏ ఇంటీజర్. సో మనకు అదే కదా కావాలి, 2 ఇంటీజర్ వాల్యూస్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం ఎరేని ఐటరేట్ చేయాలి కాబట్టి ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకున్నాం. లైన్ నెంబర్ 9 చూడండి. రైట్, ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీ ఎలిమెంట్ అనేది మ్యాప్లో పెడుతున్నాం.
అండ్ కరస్పాండింగ్గా గెట్ ఆర్ డిఫాల్ట్ అంటే వాల్యూ ఉందనుకోండి, ఆ వాల్యూలో ఏముందనేది వస్తుంది. ఇనీషియల్గా ఏమి ఉండవు కాబట్టి డిఫాల్ట్గా 0 ఉంటుంది. 0 ఉండి +1 యాడ్ అవుతుంది. సో మనం ఎలిమెంట్ని యాడ్ చేస్తాం, ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది కూడా ఇక్కడ మనం యాడ్ చేస్తాం, రైట్? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫర్ లూప్ అంతా అయిపోయేసరికి మనకి పేర్స్ అనేవి జనరేట్ అవుతుంది. ఆ పేర్స్ కూడా ఎలా ఉంటాయి, ఫస్ట్ మన కీ వాల్యూస్లో ఈ ఎలిమెంట్స్ ఉంటాయి, వాల్యూ ప్లేస్లో ఏవి ఎన్నిసార్లు రిపీట్ అయ్యేవనే ఉంటాయి, రైట్? నెక్స్ట్ మనం ఏం చేయాలి, సమ్ కనుక్కోవాలి. సమ్ కూడా ఏం కనుక్కోవాలి, ఏవేవైతే 1 ఉన్నాయో వాల్యూస్ ప్లేస్లో ఏవైతే 1 ఉన్నాయో అవి మాత్రమే చేయాలి. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఇది ఒక ఫర్ ఈచ్ లూప్. ఫస్ట్ ఇనిషియల్గా సమ్ అనేది 0 పెట్టుకున్నాం. ఫర్ ఈచ్ లూప్లో ఈ కీ అనేది ఎవ్రీ వాల్యూ, రైట్? ఈ మ్యాప్ అనేది మ్యాప్ డాట్ కీ సెట్ అంటే ఇక్కడ ఏంటంటే కీ సెట్ అనేది ఒక ఎరే ఆర్ సెట్ కింద వస్తుంది. అంటే హ్యాష్ మ్యాప్లో ఉన్ని కీస్ అనేవి అన్నీ ఉంటాయి ఇందులో. సో ఇక్కడ కీ సెట్ మొత్తం ఐటరేట్ అవుతుంది. ఆ కీ సెట్లో మ్యాప్ డాట్ గెట్ అంటే ప్రతి కీకి ఒక వాల్యూ అనేది, ఈ వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ. ఆ వాల్యూ అనేది ఇన్ కేస్ 1కి ఈక్వల్ అయితే, ఇక్కడ చూడండి 1కి ఈక్వల్ అయితే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ కీ, రైట్? మనకి ఆ కీయే కదా యాడ్ అవ్వాలి, ఆ వాల్యూ ఏంటి. సో ఈ ఫర్ లూప్ ఏమించి మనకి ఓవరాల్గా సమ్ని కౌంట్ చేస్తుంది. సో ఫైనల్గా మనం ఏం రిటర్న్ చేయాలి, సమ్. సో మీకు అర్థమైంది అనుకుంటాము ఈ కోడ్ కూడా. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.